యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవరాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాంగ్స్ కు హైప్ పెంచుతున్నాయి. ఫియర్ సాంగ్ మరియు చుట్టుమల్లే పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే మూడో పాట కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేశారు. అయితే నిన్న విడుదలైన దావూదీ పాటతో ఆ ఎదురు చూపులకు తెరపడింది. ఈ పాపులర్ సాంగ్ అనిరుద్ రవిచంద్రన్ స్వరపరిచిన క్యాచీ బీట్స్ తో నిండిన హై ఎనర్జెటిక్ డాన్స్ నెంబర్ లాగా నిలిచింది. రామజోగయ్య శాస్త్రి అందించిన చమత్కారమైన లిరిక్స్ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. చూస్తుంటే మాస్ ఆడియన్స్ చేత విజిల్స్ వేయించేలాగా ఉందని అనిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొట్టాయి. ఇక దావూదీ పాట కూడా అదే రేంజ్ లో క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ పాటను తెలుగు భాషలో నకాష్ అజీజ్ మరియు ఆకాశ తమ శక్తివంతమైన స్వరాలతో పాడారు. వారి గాత్రం పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఎన్టీఆర్ మరియు జాన్వీ మధ్య కెమిస్ట్రీ, డాన్స్ మూవ్స్ పాటను ఒక అద్భుతమైన విజువల్స్ పీస్ లాగా మార్చాయి. పాటను అన్ని భాషల్లో అభిమానులు తెగ ఎంజాయ్ చేయడం పక్కా అని చెప్పొచ్చు. ఇక శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించిన ఈ పాటను థియేటర్లో అభిమానులు పండగ చేసేలాగా అనిపిస్తోంది. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మరికొంతమంది ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ భైరా అనే విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పైన బాలీవుడ్ లో కూడా మంచి హైప్ తో రిలీజ్ కాబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ నిర్మాణంలో యువ సుధా ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నాయి.